కాలువ కనెక్టివిటీ ఇవి 1.5 ఇయర్లో కంప్లీట్ చేయమంటున్నారు. ఇప్పటి నుంచి 1.5 ఇయర్లో ఈ పూర్తి అయిపోవాలి. అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా 1.5 ఇయర్లో పూర్తి కావాలి. అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 26 జూన్ లోపల పూర్తి అవ్వాలి. స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ 27 అంటున్నారు, అంతకంటే ముందే పూర్తి కావాలి. 27 జూలై అన్నారు, దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం. పైలట్ ఛానల్ పనులు కూడా 27 మే అన్నారు, ముందుగానే చేయమంటున్నాం. ఎడమ కాలువ కనెక్టివిటీస్ పరిధిలో హెడ్ రెగ్యులేటర్ పనులు డిసెంబర్ 1 ప్రారంభమైనాయి. ఇది 2027 ఫిబ్రవరికి పూర్తి చేస్తూ ఉంటున్నారు. ఎంట్రీ ఎగ్జిట్ ఛానల్ పనులు 26 ఏప్రిల్ లోపల పూర్తి చేయాలని. ఇరిగేషన్ టన్నల్ పనులను 27 ఫిబ్రవరి లోపల పూర్తి చేయాలని. కుడి కనెక్టివిటీస్ పరిధిలో ట్విన్ టన్నల్స్ ఉన్నాయి, ఇవన్నీ డిసెంబర్ 1 మొదలవుతాయి, 26 లోపల పూర్తి చేయాలని. బండ్ 1-2 పనులు కూడా మే 25 పూర్తి చేయాలని. మొత్తం భూసేకరణ కూడా 16,400 ఎకరాలు చేయాలి. ఈ పనులన్నీ ఏప్రిల్ 25కు పూర్తి చేయమంటున్నాం. ఇది వార్ ఫుటింగ్లో చేయాల్సిన అవసరం ఉంది. R&R కూడా 2026కి పూర్తి చేసే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం. ఇవన్నీ క్లియర్ కట్గా మీకు అందరికీ టైము, డేట్స్ అవన్నీ కూడా ఫైనలైజ్ చేశాం. ఇదే ఇన్ఫర్మేషన్ ఈరోజు PPA కూడా ఇక్కడే ఉన్నారని వారికి కూడా సబ్మిట్ చేస్తున్నాం. వారితో కూడా కలిసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మంత్రి సెక్రటరీ వెళ్ళి వాళ్ళతో కూడా మాట్లాడి ఇవన్నీ హ్యాండ్ ఓవర్ వాళ్ళు కూడా చెప్తారు, డిస్కస్ చేస్తారు. వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఉంటే ఎక్స్పర్ట్స్ కమిటీ, CWC అండ్ PPA అందరూ కూర్చొని మాట్లాడుకొని ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే వాళ్ళు ఏదైనా సజెషన్స్ తీసుకుంటాం. ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లో 2026 అక్టోబర్ ఆ ప్రాంతానికి పూర్తి చేయాలని టార్గెట్, అంతే కదా? ఏంటి సార్? 2026 ఇచ్చారు, కొంత 27కి వచ్చారు. మీరు అడిగింది 26కి వచ్చాను కాబట్టి అప్పటికి పూర్తి చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. ఏంటి రమణ గారు? అంటే 100% మీరు ఆదేశం ఇచ్చారు, ఇంక దూజా చెప్పుకుంటూ పాటిస్తారు. దానికి మైన్యూట్ డీటెయిల్స్ కూడా వర్కౌట్ చేయమన్నా. నేను చెప్పింది బ్రాడ్ మైల్ స్టోన్స్. దీనికి డీటెయిల్డ్గా కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ తయారు చేయాలి. ఏ డేటుకు ఏ పని ఎంతవరకు అవుతుంది, దానికి ఫ్లో చార్ట్ కూడా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి. ఈ క్లారిటీ ఎగ్జిక్యూట్ చేసే ఇంజనీర్లకి అటు CWC, ఇటు PPA, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎక్స్పర్ట్స్ కమిటీ కూడా క్లారిటీ ఉండాలి. దీంట్లో ఏమాత్రం కూడా కాంప్రమైజ్ లేదు. ఏదైనా కానీ క్లియరెన్సెస్ కావాలంటే ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. ఈవెన్ 1 డే కూడా డిలే కాకుండా. ఈరోజు ఇక్కడ 902 హిల్ ఉంది, ఆ హిల్లో నుంచి మెటీరియల్ అంతా తీసుకురావాలి. ఇప్పటి నుంచే ఆపరేషన్ స్టార్ట్ కావాలి. అది లాస్ట్లో చెప్తే కాదనమాట. 1 ఇయర్ అన్న పడుతుందన్నారు, అది కూడా చెప్పాను నేను. దానికి కూడా ఏమేమి అనుమతులు ఇవ్వాలి అవన్నీ ఇవ్వాలి. ఆ స్పెసిఫికేషన్స్, క్వాలిటీ అవన్నీ చూసుకుంటారు. చూసుకొని వర్క్ అంతా కూడా స్టార్ట్ కావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం మాట్లాడేది మనకి ఇచ్చిన డబ్బులు కూడా 41.15 ఇచ్చారు, ఈ 12,000 కోట్లు. phase 2 కూడా ఎస్టిమేట్స్ అన్ని తయారు చేసి విల్ రైట్ లెటర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, దాన్ని కూడా స్టార్ట్ చేయమని. ల్యాండ్ ఎక్విజిషన్, R&R అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. అది కూడా తొందరలోనే లెటర్స్ రాస్తాం, అవి కూడా టేకప్ చేస్తాం. ఇది టేకప్ చేసిన తర్వాత మొత్తం ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేయడం, ఆన్ వార్ ఫుటింగ్ మీద చేయడం, అదే సమయంలో నదుల అనుసంధానానికి అవకాశం ఉండే పనులను కూడా వర్కౌట్ చేసుకోవడం, అది నెక్స్ట్ ఫేజ్. వేరే రాష్ట్రాలతో ఉండే డిస్ప్యూట్స్ కూడా ఉన్నాయి. అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ఈ 2 ఉన్నాయి. సుప్రీంకోర్టులో కూడా ఒక రిట్ ఒకటి ఉంది, దాన్ని కూడా టేకప్ చేయాల్సిన అవసరం ఉంది.
ఇవన్నీ కూడా వర్కౌట్ చేసి 41.25 కానీ 45.72 కానీ ఏమేమి అనుమతులు కావాలనో ఎలాంటి అడ్డంకులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసి వీఆర్ మూవింగ్ ఫార్వర్డ్. ఒకసారి నిన్ను కూడా మాట అన్నా, ఒకప్పుడు త్యాగాలు చేసిన వారిని రాష్ట్రం కోసం మంచి చేసిన గుర్తుపెట్టుకుంటాం, చెడు చేసిన కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మంచి కొనసాగే పరిస్థితి వస్తుంది. చెడుని మర్చిపోతే ఇంకా మంచికి విలువే కాదు, మంచి జరగదు. డెఫినెట్గా పాపులర్గా ఉంటాయి. ఎప్పుడు సినిమాలో హీరో విలన్ రెండు ఉంటాయి కదా. వినాశనం, విధ్వంసం, ఐ కెన్ సే విధ్వంసం. చాలా ఒకసారి బాధ వేస్తుంది, ఆవేదన ఇస్తుంది, కోపం వస్తుంది. ప్రజాస్వామ్యంలో ఒకసారి హెల్ప్లెస్ అవుతాం. సేమ్ థింగ్. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే 2021కి ప్రాజెక్ట్ పూర్తి అయిపోయేది. 2021కి అయిపోయింది. 2020-21 పూర్తి అయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ వచ్చేటో ఒకసారి చూసుకోవాలి. పట్టిసీమ ప్రాజెక్టు తీసుకపోతే దాన్ని ఎగతాళి చేశారు. ఎందుకు కట్టారన్నారు, ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు. ఆ పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అయిపోయేది. అలాంటివన్నీ విన్యాసాలు చేశారు. ఇప్పుడు 10 ఏళ్లుగా పట్టిసీమ శ్రీరామ రక్ష అయిపోయింది. ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడు. అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి, మూర్ఖత్వానికి, లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చేది. బాధ వేస్తుంది చెప్పాలంటే, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తుంది. మామూలుగా కాదు. నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డాను నేను. పండగ పూట నేను పోతూ అమెరికాకు పోవాలంటే నేను నాగపూర్కి వెళ్ళాను. మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఇక్కడ పాట్నా అనుకుంటా, ఇది పూణే నాగపూర్లో మంత్రి దగ్గరికి పోయాను. పూణేలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ ఆలోచించుకుని అలా వచ్చాను. ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు. మేము ల్యాండ్ అక్విజిషన్ మేము ఎట్లా ఇస్తా ఉంటుంది, ప్రాజెక్ట్ అంటే ఏంటని చెప్పి, నువ్వు సుప్రీంకోర్టు లాయర్వి, ఇట్లా ఆర్గ్యూ చేసి ఎట్లా అన్నీ మొత్తం రాత్రంతా వీళ్ళందరినీ పెట్టి రాత్రంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసకపోతే గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ మీరు చెప్పింది కరెక్టే అని ఒప్పుకున్నారు. అంటే ఎంత పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామంటే ఆ రోజు దాన్ని కూడా ఎగతాళి చేశారు. నేను ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి రెఫర్ చేశారు. వాళ్ళకి రెఫర్ చేసినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రాజెక్టులన్నీ 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకి అవసరం కాబట్టి, డెడికేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళు వార్ ఫుటింగ్ మీద చేస్తారు, శ్రద్ధ పెడతారు, మీరు వాళ్ళకి ఇస్తే బెటర్ అని రికమెండ్ చేశారు. పన్గారియా ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్. ఆయన రికమెండ్ చేస్తే కేంద్రం నాకు ఇస్తే నేను తీసుకున్నానని చెప్పి నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చాను. అంటే ఒకసారి డెస్టినీ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని, నాశనం చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిన పెట్టడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మళ్ళా మాకు భగవంతుడు ఇచ్చే పరిస్థితికి వచ్చాడు. ఒక బాధ్యత, ఇది ప్రివిలేజ్ కాదు, బాధ ఆవేదన ఉంది. ఒక ట్యాక్స్ పేయర్స్ మనీ ఈ విధంగా దుర్వినియోగం చేయడం ఏమాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. కానీ దురదృష్టం మన ప్రజాస్వామ్యంలో మాత్రం పనిష్మెంట్ లేదు.